హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు శారీ కుచ్చులు కట్టేది చూపిస్తానండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. శారీకి ఇలా బద్దెనిస్తారు కదండి కొంగులో, అవంతా దారాలు అట్లా ఎలిపేసుకొనేసి ఇలా దువ్వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. ఆ తర్వాత హాఫ్ ఇంచి అలా గుర్తు పెట్టేసుకోవాలి కొన వరకు. అంటే నాకు చీరలో సరిగా ఉండేసరికి నేను అంతా పెట్టలేదు, లేని దగ్గర గుర్తుపెట్టుకున్నాను. హాఫ్ ఇంచ్ అట్లా పెట్టేసుకోండి. పెట్టుకున్నాక మనం అది ఒక నీడిల్ ఒకటి తీసుకొని హాఫ్ ఇంచి వరకు దారాలు తీసుకొని సన్న ముడి వేసుకోవాలి. పక్క వాటికి తగలకుండా నీట్గా ఒక సూది సహాయంతో వేసుకోవాలి. తర్వాత అట్లాగే కొంచెం మనం జాగ్రత్తగా సన్న ముళ్ళు వేసేసుకోవాలండి. అర్థమవుతుందండి? సన్నగా ముడి వేసుకుంటా పోవాలి చీర కొంగుకి. అలా ముళ్ళు వేసేసుకున్నాక మళ్ళా రెండో వరుసకి ముళ్ళు వేసుకోవాలి. అది కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, మనం పైన వేసిన ముళ్ళో సగభాగం తీసుకోవాలా. సగం తీసుకొని ముందర దాని సగం తీసుకొని రెండు కలిపి ముడేసుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ అందులో సగం తీసుకోవాలండి. చూడండి, బాగా చూపిస్తాను. సగం తీసుకోవాలి. ఆ సగానికి ముందర దాని సగం యాడ్ చేసుకొని ముడేసుకోవాలి. ఆ సగము ముందు ఉండే దాని సగము కలిపి ముడేసుకోవాలి. నేను టిక్ పిన్ను కూడా యూజ్ చేసేసాను. అట్లా ముడేసేసుకోవాలా. అర్థమైందండి? అట్లా వేసేసుకొని మనకు ఫస్ట్ 4 ముళ్ళు, తర్వాత 3 ముళ్ళు, ఆ తర్వాత ఒక ముడి వేసేసుకుంటే అక్కడికి ఒకటి అయిపోద్దండి. చూడండి, ఆ మూడింటిని కలిపి ఒక ముడిగా వేసుకోవాలి. ఇక్కడ కొంచెం జారిపోతున్నట్లు అట్లా ఉంటుంది, కాస్త జాగ్రత్తగా వేసుకోండి. సూది సహాయంతో లాక్కోవాలా. అంతేనండి. అలా లాక్కున్నాక చూడండి ఎలా ఉంటుందో. అది కొంచెం కష్టమైందండి, అందుకని ఎంత లేట్ అయింది. చూడండి ఎలా ఉందో ఫైనల్ లుక్. చాలా బాగుంటుంది. బాగుంది కదా? ఇలాగే అన్నీ మనం చీర మొత్తం ఇంకా అట్లానే వేసేసుకోవాలా. చూడండి ఎంత బాగుందో. నేను అన్నీ కట్టే చూపించలేదు, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. నల్లి ఇలా వచ్చింది. ఇలా వదిలేసుకున్నా బాగుంటుంది. కాకపోతే నేను ఇంకొంచెం దానికి బాగా చేద్దామనే ఉద్దేశంతో 2 కలర్స్తో ఇలా కుచ్చులు కడుతున్నానండి. ఈ దారాలు ఎలా చుట్టుకోవాలంటే ఒక ఫ్యాడ్ కానీ బుక్ కానీ తీసుకొని దారాలు చుట్టుకోవచ్చండి. నేనైతే ఇది ఒక్కొక్క కలర్కి 80 తీసుకున్నాను లైన్స్. అదైతే కొంచెం లావుగా ఉంటుంది. అలా చేస్తే వాటిల్ని దీంట్లోకి ఎక్కించుకునేది ఇంకొకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. అలా దారం 2 పోగులు తీసుకోవాలండి. సూదికి ఎక్కించుకొని అలా దాని చుట్టూ తిప్పేసి కట్ చేసుకోవాలి. ఇంకొకసారి చూపిస్తాను. సూదికి జరీ దారం 2 పోగులు తీసుకున్నానండి. కనిపిస్తుంది కదా? అలా చూడండి. ఒక సైడ్లోంచి ఎక్కించుకోవాలి ఒక రంగు, ఇంకొక సైడ్లో నుంచి ఇంకొక రంగు ఎక్కించుకోవాలి. పక్కన చూడండి, మీకు అర్థమవుతుంది. 1 సైడ్ ఒక దారము, 1 సైడ్ ఒక రంగు ఎక్కించుకోవాలా. ఎక్కించేసుకున్నాక ఇట్లా సరిగి దారాన్ని మనం సూత్తో అలా కుట్టేసి చివర నాటు వేసుకొని దింపేసుకునేదేనండి. అలా చేస్తే గట్టిగా ఉంటుంది. అలా దించేసుకోవాలి.
అంతేనండి, కుచ్చులు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకొకటి కూడా చూడండి, మీకు బాగా తెలుస్తుంది. ఒక సైడ్ ఒక రంగు, ఇంకొక సైడ్ ఇంకొక రంగు ఎక్కించేసుకొని జరీ దారంతో సూదికి ఎక్కించుకుంటే మనకు చుట్టేదానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి సూదితో కుట్టుకుంటే నీట్గా వస్తుందండి. అట్లా 2-3 సార్లు ఒక 5 టైమ్స్ చుట్టానండి. చుట్టేసుకొని లాస్ట్కి చూడండి అలా అలా దించేసుకుంటే గట్టిగా ఉండిపోద్ది. అంతేనండి, చూడండి ఎలా ఉందో. చూడండి, చీరకే కొత్త అందం వచ్చింది. శారీ కూడా చూపిస్తాను. చాలా బాగుంది కదా, అర్థమైందని అనుకుంటున్నాను. కామెంట్లో తెలియజేయండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోతో కలుస్తాం.